వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ అంశంలోకి వెళ్లే ముందు విజయసాయి రెడ్డి గారు వేసినటువంటి ఒక ట్వీట్ చదివి వినిపిస్తా. Learned that AP government has kept 199 police officers in VR, vacancy reserve. Not suspended, not punished, simply kept waiting. This temporary list has continued for 2 years, turning waiting itself into punishment. Some officers are not even receiving salaries and allowances. 4 IPS officers, 4 state cadre SPs, 1 APSP commandant, 27 additional SPs, 42 DSPs, 119 inspectors. Both TDP and YSRCP have resorted to this method of psychological torturing our police forces, and this vicious cycle needs to stop. Andhra Pradesh Police, Amit Shah, NCBN, JTDP, TV9 Telugu, NTV Telugu, TV5 Telugu, ABN Telugu, Sakshi TV Digital, Deccan Chronicle, Times of India, ANI, PTA, Eenadu Live, Andhra Jyoti, Sakshi News. ఎందుకు మోడీ చంద్రబాబుని పెట్టారు, లోకేష్ని, జగన్మోహన్ రెడ్డిని, వీళ్ళందరినీ కూడా పెట్టేసేయచ్చుగా. FBI, CBI వీళ్ళని కూడా పెట్టేయచ్చుగా, అయిపోయేది. వీళ్ళందరినీ ట్యాగ్ చేసి ఇంత పెద్ద పోస్ట్ చేశారు. అసలు పోలీసుల మీద ఎంత ప్రేమ పొంగిపోయిందంటే 199 మంది ఇన్స్పెక్టర్లు, దాదాపుగా అన్ని కౌంట్ చేసుకుంటే 200 మంది పోలీసులు, 200 మంది, వీళ్ళందరినీ కూడా వేకెన్సీ రిజర్వ్లు ఉంచారంటే ఖాళీగా ఈగలు తోలుకుంటారని ఉంచారు. జీతాలు ఇవ్వట్లేదు అండ్ అలవెన్స్లు ఇవ్వట్లేదు. ఇది. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. సో ఈ పరిపాలనా వ్యవస్థలో చర్చనీయంగానే ఉంది, నిజమే. పోలీస్ అధికారుల్ని దీర్ఘకాలంగా వేకెన్సీ రిజర్వ్లో ఉంచడం అనేటువంటిది 2023లో దీని పూర్వపరాలు చూసుకుంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో అరెస్ట్ చేసిన ఘటనలో కీలకంగా వ్యవహరించిన అప్పటి DIG కొల్లి రఘురామరెడ్డి పేరుతోటే ఈ చర్చ మళ్ళీ వేడెక్కుతోంది. ప్రభుత్వం మారిన తర్వాత ఆయనకి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇలా ఈ అధికారులందరినీ కూడా దీంట్లోని విధులు లేకుండా ఉంచారు. ఇది వాస్తవమే. అప్పటి అరెస్ట్ ఘటనలో NSG భద్రతలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముందస్తు అనుమతులు లేకుండానే, అంటే గవర్నర్కి సంబంధించి 17A ఏదైతే ఉందో, ప్రజాప్రతినిధుల్ని అరెస్ట్ చేయాలి అన్నప్పుడు, లేదంటే వాళ్ళని విచారించాలన్నప్పుడు గవర్నర్ అనుమతి పొందారా లేదా అనే దాని మీద చర్చ కూడా జరిగింది. ఇవన్నీ లేకుండానే, అసలు FIR కాపీ అనేది లేకుండానే వెళ్ళారు. లెటర్ మీద అప్పటికప్పుడు నోటీస్ ఇచ్చి తెల్లవారుజామున 4 గంటలకి వెళ్ళి అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని నిద్ర లేపు మరి. ఆ తర్వాత ఆయనకి ప్రమోషన్ వచ్చింది. 2024లో ప్రభుత్వం మారిన తర్వాత DGP కార్యాలయానికి మీరు రిపోర్ట్ చేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి కొల్లి రఘురామరెడ్డితో పాటు అనేక మంది అధికారులు ఈ పోస్టింగులు లేకుండా కొనసాగుతున్నారు. దీనికి సంబంధించి విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఈ ట్వీట్ అంతా వేశారు. 199 మంది పోలీసు అధికారులు, IPSలు, SPలు, అడిషనల్ DSPలు, DSPలు, ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ VRలో ఉండిపోయారు, వీళ్ళని వాడుకోవాలి అని చెప్పని. ఇంకోవైపు సీనియర్ అధికారులు కొంతమంది సస్పెన్షన్లో ఉన్నారు. ఏ కేసులో అనేది అందరికీ తెలిసిందే. కాంతిరాణా టాటా కానీ, PSR ఆంజనేయులు కానీ, విశాల్ గున్నీ కానీ వీళ్ళందరూ సస్పెన్షన్లో ఉన్నారు. CID సంజయ్, PV సునీల్ కుమార్ వీళ్ళందరినీ వేకెన్సీ రిజర్వ్ అలాగే సస్పెండ్ చేసింది. రెండోసారి కూడా PV సునీల్ని సస్పెండ్ చేసింది. గత ప్రభుత్వంలో కీలక పదవులు చేపట్టిన కొందరికి మాత్రం కొత్త పోస్టింగ్లు ఇవ్వడం అనేది కూడా చర్చనీయాంశం అవుతోంది. అది ఎవరెవరికి ఇచ్చారు అని చూస్తే రిషాంత్ రెడ్డికి సంబంధించి ఇచ్చారు. మళ్ళీ ఆయన కూడా పక్కన పెట్టారు. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి DGPగా, అంటే ఆయనకి అర్హత లేకపోయినా ఎక్కడో 10వ పేరో 11వ పేరో ఉంటే ఆయన పైకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని DGPని చేసి పెట్టుకున్నారు. గౌతమ్ సవాంగవం గారిని పక్కన పెట్టి ఆ పెట్టినటువంటి సందర్భం అదంతా అయిపోయింది. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన తీసుకెళ్ళి ప్రింటింగ్ అండ్ స్టేషనరీకి పంపించారు. దానికి మీరు వెళ్ళి చేసుకోండి అని చెప్పి పంపించారు. ఆయన ఎలాగో రిటైర్ అయిపోతారు, అయిపోయింది. సో మరి ఈ పరిపాలన నిర్ణయాలా, లేదంటే కావాలని చెప్పి తీసుకునేటువంటివి రాజకీయ ప్రతిస్పందన అన్నటువంటి అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అయితే DGPగా పనిచేసినటువంటి ఆయనకి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఇచ్చేశారు, ఫైన్. ఆయన ఏమో అవమానపరచడమో ఇంకోటో కానే కాదు. బట్ ఆయన హయాంలో ఎవరు పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని నిర్వహించారు అనేది అందరికీ తెలిసినటువంటిదే. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు ఈ రాజకీయ విధేయతతో వ్యవహరించారు అన్నటువంటి ఆరోపణ కాదు, వాస్తవాలు. రెండోది, వారి మీద తీసుకుంటున్నటువంటి చర్యలు న్యాయసమ్మతమైనవేనా అన్నటువంటిది సందేహం. వందలాది మంది అధికారులని ఏళ్ల తరబడి VRలో ఉంచడం వల్ల వాళ్ళకి బాధ్యతలు ఉండవు. దీనివల్ల పోలీస్ వ్యవస్థ సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉంది. ఫీల్డ్లో సిబ్బంది కొరత ఏర్పడి లా అండ్ ఆర్డర్పై ప్రభావం కూడా పడే అవకాశాన్ని నిపుణులు సూచిస్తున్నారట.
ఇది మాత్రం ఎందుకో నమ్మబుద్ధి కావడం లేదు. 200 మంది అధికారులు మాత్రమే ఏదో తగ్గిపోయి వాళ్ళందరూ తప్పు చేసినటువంటి వాళ్ళని వీఆర్లో పెట్టారు. వాళ్ళని వీఆర్లో పెట్టడం వల్ల మొత్తం ఉన్నటువంటి పోలీసులు ఏదో ఫీల్డ్లో ఏం చేయకుండా అయిపోతారు, అక్కడ పవర్ తగ్గిపోతుంది ఇది అనుకోవడానికి కూడా లేదు. బట్ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే చర్యకి ప్రతి చర్యగానే దీన్ని భావించాలి తప్ప ఇంకొకటి కానే కాదు అంటున్నారు విశ్లేషకులు కూడా. ఇందులో ఇంకొకటి ఆర్థిక కోణం. ఈ వీఆర్లో ఉన్నటువంటి అధికారులకి ఎటువంటి బాధ్యతలు లేకపోయినా వాళ్ళకి చెల్లించాల్సిన జీతాలు భత్యాలు పూర్తిగా అయితే ఆగిపోవు. అంటే ప్రభుత్వం మీద ఆర్థిక భారం కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇవ్వకపోవచ్చు, కానీ రేపొద్దున్న ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. ఇటువంటి స్థితిలో ఎలాగో డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఒకవేళ చేస్తే శిక్షలు విధించండి. వాళ్ళు చేసినటువంటి తప్పులకి ఏం చేశారు అనేది డిఓపిటీకి, ఐపీఎస్ని కానీ స్టేట్ క్యాడర్ వాళ్ళకి కానీ డిఓపిటీకి, హోమ్ సెక్రటరీకి అని చెప్పి ఇగో ఇలా జరిగింది, ఇది ఇందులో ఇలా చేశారు, ఆధారాలు పెట్టి వాళ్ళని డిస్మిస్ చేసేయండి. నిన్న వెంకటరామిరెడ్డిని చేసినట్టు సర్వీస్ నుంచి పంపించేసేయండి. క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయా, వాళ్ళని తీసుకెళ్లి జైలు పడేసేయండి. ప్రభుత్వం నుంచి ఇక వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు అందవు అని క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చేసారు. లేదు అందులో ఓకే వీళ్ళు ఆ రోజు ఏదో ఉపయోగకరంగా ఉన్నారని చెప్పి వాళ్ళని వాడుకున్నారు, వీళ్ళని మనం క్షమించవచ్చు తప్పు లేదు అని చెప్పి వాళ్ళకి సరైనటువంటి పని ఇవ్వండి. సో దీంతో ఏమవుతుందంటే డబ్బులు ఎలాగో ఇచ్చి తీరాల్సిందే. అందువల్ల అదేదో పని చేయించుకోవాలి కదా, ఇదే చాలామంది చెప్తున్నారు. అది బాధ్యత అని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది పోస్టింగ్ల గురించా లేదంటే పోలీస్ వ్యవస్థ న్యూట్రాలిటీ, పరిపాలన పారదర్శకత, రాజకీయ ప్రభావం వీటన్నిటినీ కూడా చర్చలోకి తీసుకొస్తోంది. అయితే ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలు మరి ఆ ప్రమాణాలకి లోబడి ఉన్నాయా లేదా అన్నదే పెద్ద ప్రశ్న. ఈ వందలాది మంది అధికారులని బాధ్యతలు లేకుండా ఉంచడం సమంజసం కాదు అని ఒక స్పష్టమైనటువంటి విధానంతో ఈ సమస్యకి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది అనేది చాలామంది అభిప్రాయం. అట్ ద సేమ్ టైం తప్పు చేస్తే ఊరుకోకూడదు అనేది కూడా ఉంది. ఎందుకంటే ఆ రోజున్నటువంటి పాలకులు మభ్యపెట్టి వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి మీకు ప్రమోషన్లు ఇస్తాము, మిమ్మల్ని డీజీ ర్యాంక్ తీసుకెళ్తాము, ఇది చేస్తాం అది చేస్తాం, ఇలాగ ఎన్నో రకాలుగా వాళ్ళకి చెప్పి వాళ్ళతో పని చేయించుకున్నారు. కొంతమందిని ఉపేక్షించక్కర్లా. పివి సునీల్ లాంటి వాళ్ళు, లేదంటే సిఐడి సంజయ్ లాంటి వాళ్ళు, తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు, ఈవెన్ గతంలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్న పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ రోజుల్లోనే ఏం చేశారు కర్నూలులో ఉన్నటువంటిది అనేది. సో ఇలాంటి వాళ్ళని శిక్షిస్తారా, శిక్షించేయండి. విశాల్ గున్ని లాంటి ఒక టెరిఫిక్ ఆఫీసర్, డెఫినెట్లీ టెరిఫిక్, ఆయన్ని కూడా ప్రలోభాలకు గురి చేసి జత్వానీ కేసులో ఏం చేశారో చూసాం. సో విశాల్ గున్నిని పిలిపించి కూర్చోపెట్టి మాట్లాడి ఏం జరిగింది ఏంటి మొత్తం అని అటు ఆ కేసు తేలాలి, ఇటు ఈంది కూడా క్లియర్ అవ్వాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా సమాజానికి అవసరం కావాలి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఇదే ప్రతి ఒక్కళ్ళు కోరేది. సో విజయసాయిరెడ్డి గారి ట్వీట్ గురించి పెద్దగా పట్టించుకోకర్లేదు, బట్ ఆ పాయింట్ని కన్సిడర్ చేస్తే చాలు. అంత ఇంపార్టెన్స్ కూడా ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఎప్పుడైతే ఆయన బయటికి వచ్చేసాడో, వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చేసాడో, దానికంటే ముందు ఈ కేసులన్నీ అప్పటి నుంచి ఉన్నవే కదా. ఇదే విజయసాయిరెడ్డి మరి ఆ రోజు ఎయిర్పోర్ట్లో పోలీసులను ఏ విధంగా ఇచ్చేశారనేది కూడా తెలిసిందే కదా. అందువల్ల విజయసాయిరెడ్డి ఇప్పుడు రాజకీయంగా ఏ పార్టీలోనూ లేరు, ఎవరు ఆయనకి ఛాన్స్ ఇవ్వడం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైపే వెళ్ళాలి అనేటువంటి ఒక దీన్ని చూస్తున్నారు, ఆయనకి దగ్గర కావాలి అనేటువంటి చూస్తున్నారు అన్న అభిప్రాయం కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రానివ్వదు, టీడీపీ వెళ్ళలేడు, జనసేన అసలు సమస్యే లేదు. ఇక ఆయనకి మిగిలింది కేవలం వైఎస్ఆర్సీపీ అంతే. అందుకని ఇప్పుడు డిజిటల్ మీడియా కూడా స్టార్ట్ చేస్తున్నట్టు కొత్త టీవీ ఛానల్, దాని తర్వాత దాన్ని తీసుకెళ్ళి శాటిలైట్ చేస్తారట. మరి అది కూడా చెప్తున్నారు. కాబట్టి ఎవరో ఒకళ్ళు ఆయన పట్టించుకోవాలి. అదేదో జగన్మోహన్ రెడ్డి గారే పట్టించుకుంటే సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఇలాంటి ట్వీట్లు చూడాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ మధ్యకాలంలోనే వ్యవసాయం చేసుకుంటున్నానన్న పేరుతోటి వ్యవసాయాన్ని పక్కన పెట్టారా లేదు తెలియదు, కానీ మొత్తానికి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బట్ ప్రభుత్వం మాత్రం తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించండి, వాళ్ళని ఖాళీగా కూర్చోబెట్టడం శిక్ష కాదు. ఒక రకంగా అది కూడా శిక్ష కిందే భావించాలి. బట్ ఆర్థికపరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.